మొన్న 11/11/2026 సాయంత్రం సుమారు 7:20 గంటల సమయంలో మన టూ టౌన్ పోలీస్ స్టేషన్ చెందిన రౌడీ షీటర్స్ పెద్ద సిచ్చ, వాళ్ళ బ్రదరు చిన్న సిచ్చ, అలాగే ఈ భార్గవ్ అనే ఒక అతను, తర్వాత జక్కుల దినేష్, వేర్ల మహేష్, వీళ్ళు ఈ కారులో మద్యం సేవించిన తర్వాత మన పున్నమి ఘాట్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ కార్ని బాగా స్పీడ్గా తోలుతూ స్కట్స్ వేసే టైంలో అక్కడ ఉన్న పబ్లిక్, ఏంటి నువ్వు ఇక్కడ పబ్లిక్ ఉంటే జనం ఉంటే ఇంత ర్యాష్గా తోలుతావు అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వీళ్ళు దీంట్లో చంద్రశేఖర్ అని అతను వాళ్ళతో గొడవపడటం జరిగింది. ఈ టైంలో అక్కడ ఉన్నవారు వీడియోగ్రఫీ చేస్తూ ఉంటే వీళ్ళు ఎక్కడ ఇదంతా కూడా పబ్లిక్ అవుతుందనే ఉద్దేశంతో కార్ని తోలడం జరిగింది. ఆ తోలిన సమయంలో దీంట్లో ఒక బాలుడికి, వాళ్ళ తండ్రికి, ఇంకొక వ్యక్తికి, ఇంకొక ఇద్దరికి చిన్న చిన్న గాయాలు తగలడం జరిగింది. దీంట్లో బాలుడికి కొద్దిగా బలమైన గాయాలు తగలడం జరిగింది. అలాగే దీంట్లో ఒక అతనికి కాలు శీలమండ దగ్గర ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. అతను ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఈ బాలుడు అయితే ఆంధ్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. మిగతా ముగ్గురు కూడా ఓపీ కింద డిశ్చార్జ్ అవడం అయింది. దీంట్లో ఈ కేసు జరిగిన వెంటనే మన విజయవాడ కమిషనర్ పోలీసు శ్రీ ఎస్వి రాజశేఖర్ ఉత్తర్వుల ప్రకారం మేమంతా కూడా ఈ ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. హాస్పిటల్కి విజిట్ చేసి ఆ బాలుడికి మెరుగైన చికిత్స అందించాలనేది ఉద్దేశంతో ముందు ట్రీట్మెంట్ అది చేయించి ఈ గాలింపు చర్యల్లో దీంట్లో 5 ముద్దాయిలకి కొండా యెహోవా పెద్ద శిచ్చ, తర్వాత కొండా రమేష్ చిన్న శిచ్చ, క్షత్రి వెంకట భార్గవ్ రామ్ సింగ్ ఇలియాస్ భార్గవ్, వేర్ల మహేష్లను అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే ముందు రోజే ఈ కారు ఏదైతే కారు ఇతను వాడారో ఆ కారు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద 307 కేసు మనం కట్టడం జరిగింది. ఈరోజు రిమాండ్ పంపిస్తాం.